దేవునికి మహిమ కలుగునగాక. ఇదేనం దేవుని వాక్యం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. మనం గమనించినట్లయితే గనక జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. 3 రాళ్ళు తన చేతులతో తానే తన ఇంటిని ఓడబెరుకుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం జ్ఞానవంతురాలుగా ఉండి ఇల్లు కడుతున్నామా, లేదంటే 3 రాళ్ళుగా ఉండి మన ఇంటిని మనము ఓడబెరుక్కుంటున్నామా? ఒక్కసారి మనం ఆలోచిద్దాము. మనము ఇల్లు అనగానే ఇక మన నివాస యోగ్యమైనటువంటి ఇల్లు కాదు, కానీ నీ దేహం అనేటటువంటి ఇల్లును దేవుని యొక్క జ్ఞానం చొప్పున నువ్వు కట్టినట్లయితే కనుక అది నీకు ప్రయోజనకరం మాత్రమే కాకుండా దేవునికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది. దేవునికి నీ జీవితం పట్ల ఉంటే యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు అది ఒక యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నీ దేహం ఇల్లును జ్ఞానంతో కట్టుకో. దేవుని నిన్ను దీవించునుగాక. ఆమేన్.